ప్రకృతి నిర్దేశించిన మరణయోగాన్ని నువ్వెలాగూ ఆపలేవు. అనిలకేమీ కాదు. నేను బ్రతికుండగా తనకేమీ కానివ్వను. స్వామీజీ, స్వామీజీ, ఇదిగో తీసుకో. రా. ఏంటి, ఆస్ట్రేలియాలో బాగా ఎంజాయ్ చేశారా? ఎంజాయ్ చేద్దామని వెళ్ళాం, కానీ అనిరుద్ధ్ గురించి నువ్వు ఫోన్లో చెప్పిన విషయాలు విన్నాక అక్కడ ఉండలేకపోయాం. అవును, అనిరుద్ధ్ ఏడి? ఎయిర్పోర్ట్కి రిసీవ్ చేసుకోవడానికి కూడా రాలేదేమిటి? చెప్పాను కదా స్నిగ్ధ, పొద్దున మా ఇంటికి వచ్చి తాళాలు ఇచ్చాడు. మిమ్మల్ని రిసీవ్ చేసుకోమని రిక్వెస్ట్ చేశాడు. చాలా అర్జెంట్ పని మీద వెళ్తున్నాను అన్నాడు. ఎక్కడికని నేను అడగలేదు. ఇప్పుడు చెప్పండి సుధా, అసలు ఏం జరిగింది? మీరు ఆస్ట్రేలియా వెళ్ళిన కొన్ని రోజులకి అనిరుద్ధ్ నా దగ్గరికి వచ్చాడు. చాలా డిస్టర్బ్డ్గా ఉన్నాడు. తనకెదురైన ఒక స్ట్రేంజ్ ఎక్స్పీరియన్స్ గురించి నాతో చెప్పాడు. ఒకరోజు రాత్రి పార్టీ అటెండ్ అయ్యి ఇంటికి వస్తుంటే ఓ పాడుబడిన ఇంట్లోంచి వింత సంగీతం వినిపించిందంట. ఆ ఇంట్లోకి వెళ్ళి చూస్తే మిస్టీరియస్గా ఉన్న ఒక ఆవిడ వింత ఇన్స్ట్రుమెంట్ ఏదో వాయిస్తుందట. ఆవిడతో మాట్లాడుతుంటే అన్కాన్షియస్ అయిపోయాడంట. ఆవిడ మామూలు మనిషి కాదు, డెఫినెట్గా స్పిరిట్ అయి ఉంటుందంటున్నాడు అనిరుద్ధ్. ఇలాంటి ఇమాజినేషన్స్ నుంచి పూర్తిగా బయటపడ్డాడు అనుకున్నానే. ఓ గాడ్, ఏమిటి ఇదంతా? ఆ సిచ్యువేషన్తో అనిరుద్ధ్ చాలా అప్సెట్ అయ్యాడు. ఆ పాడుబడ్డ ఇంట్లో విన్న సంగీతం తనని హాంట్ చేస్తోందని, కరెక్ట్గా నిద్రపోయేటప్పుడు మళ్ళీ మళ్ళీ గుర్తుకు వచ్చి తనకు నిద్ర పట్టట్లేదని నాతో చెప్పాడు. అందుకే ఈఈజీతో తన బ్రెయిన్ వేవ్ స్టడీ చేసి నా ట్రీట్మెంట్ మొదలుపెట్టాను. ఇంతకీ మీ డయాగ్నోసిస్ ఏంటి? ఈఈజీ పూర్తయ్యాక నిద్రలేచిన అనిరుద్ధ్ ఎందుకో ఉన్నట్టుండి ముభాంగా తయారయ్యాడు. ఇక డయాగ్నోస్ ఎలా చేస్తాను? ఆ రోజు నుంచి ఈ రోజు వరకు అతనికి నాకు కాంటాక్ట్ లేదు. ఎన్నిసార్లు ఫోన్ చేసినా ఫోన్ రెస్పాన్స్ లేదు. అందుకే కంగారు పడి మీకు ఫోన్ చేశాను. మేం కూడా ఆస్ట్రేలియా నుంచి 2-3 సార్లు ఇంటికి ఫోన్ చేశాం. ఇంట్లో ఫోన్ ఎవరు లిఫ్ట్ చేయలేదు. బహుశా ఫోన్ చెడిపోయిందేమో అనుకున్నాం. అంటే అనిరుద్ధ్ ఇంట్లో ఉండటం లేదన్నమాట. మీరు ఇండియాలో లేని ఈ 3 నెలల్లో అనిరుద్ధ్ చాలా మారాడు పవన్. మునుపట్లా మళ్ళీ అక్కల్టిజం కేసు మొగ్గు చూపిస్తున్నాడు. అనిరుద్ధ్లో మళ్ళీ అతీంద్రియ శక్తులు మేల్కొంటున్నట్టున్నాయి. 12 ఏళ్ల క్రితం ప్రొఫెసర్ ఆత్మ వెళ్ళిపోతూ కొన్నేళ్ల దాకా అనిరుద్ధ్ నార్మల్ బాయ్గానే ఉంటాడన్నారు కదా. అంటే కొన్నేళ్ల తర్వాత అనిరుద్ధ్లో చచ్చిపడిపోయిన అతీంద్రియ శక్తులు మళ్లీ మేల్కొంటాయని ప్రొఫెసర్ ఆత్మ ఇండైరెక్ట్గా చెప్పాడని వివేక్ అభిప్రాయం. కేవలం అభిప్రాయం కాదు పవన్. అప్పట్లో ప్రొఫెసర్ ఆత్మతో కలిసి చేసిన ఈఎస్పీ ప్రయోగాలు లాంటివి ఇప్పుడు అనిరుద్ధ్ స్వతంత్రంగా చేస్తున్నాడు. ఆ మధ్య డాక్టర్ ఐసాక్తో కలిసి ఎవరింటికో వెళ్ళి సియాంగ్స్ ఎక్స్పెరిమెంట్ ఏదో చేశాడని, ఆత్మలతో మాట్లాడాడని మొన్న ప్రెస్ క్లబ్లో మా ఫ్రెండ్స్ ఎవరో డిస్కస్ చేసుకుంటున్నారు. ఏమైపోతుంది బబ్లుకి? ఎంతో కష్టపడి ఇలాంటి అబ్జర్వ్ విషయాలకు దూరం చేశాను వాడిని. మళ్ళీ మొదటికి వచ్చాడేంటి? నో, ఐ మస్ట్ స్టాప్ దిస్ నాన్సెన్స్. పవన్ ప్లీజ్, అనిరుద్ధ్ ఇప్పుడు పసివాడేం కాదు. వాడికి మైనారిటీ కూడా తీరిపోయింది. తన మంచి చెడ్డలేమిటో తనే చూసుకోగలడు. అది కాదు స్నిగ్ధ. నో,
12 ఏళ్ల క్రితం ప్రొఫెసర్ ఆత్మ మీద కేసు జరిగినప్పుడు మనకంటే కూడా మెచ్యూర్గా ప్రవర్తించాడు అనిరుద్. మనిద్దరి మధ్య తన మూలంగా మనస్పర్ధలు రాకూడదని, ముఖ్యంగా నువ్వు బాధపడకూడదని ప్రయత్నపూర్వకంగా తనను తాను మార్చుకున్నాడు. తనలోని అద్భుత శక్తులన్నీ తొక్కిపడేసి కేవలం నీ కోసం మిగతా పిల్లల్లా చదువుల్లోనూ ఆటల్లోనూ ఆసక్తి పెంచుకున్నాడు. ఈ విషయం నీకు కూడా బాగా తెలుసు పవన్. అలాంటిదిప్పుడు తన అంతరంగంలో ఇన్నాళ్ళు అణిచేసిన అనుభూతులేవో బయటకొస్తుంటే మళ్ళీ వాణ్ణి నిబంధనలో పెట్టాలనుకుంటున్నావా? ప్రతిదీ నీ ఇష్టానుసారంగా సాగాలనుకుంటున్నావా? నీకిది అన్యాయంగా తోచట్లేదా? కమాన్ స్నిగ్ధ, టేక్ ఇట్ ఈజీ. పద కాఫీ కలుపుకొద్దాం. ఐఎమ్ సారీ. స్నిగ్ధ అనవసరంగా అప్సెట్ అయింది అనుకుంటా. ఇట్స్ ఆల్ రైట్, ఐ కెన్ అండర్స్టాండ్. అవును, స్నిగ్ధ కథ రాయటం ఎంతవరకు వచ్చింది? ఇంకా పూర్తి కాలేదు. క్షుద్ర శక్తులు, దెయ్యాలు, భూతాలు ఉన్నాయనే చెప్తున్నారు అందులో. నా అప్రోచ్ కొంచెం డిఫరెంట్గా ఉంటుంది. అయినా కథ పూర్తి చేశాక పబ్లిష్ చేసే ముందు మీకు చూపిస్తానులేండి. తొందరపడి ముగింపు రాసేకండి. ఇవాళ అనిరుద్ధు పరిస్థితి చూస్తుంటే ఇంకా ముందు ముందు చాలా విషయాలు జరుగుతాయనిపిస్తోంది. అన్నట్టు కథకు టైటిల్ ఆలోచించారా? అన్వేషిత. అరే అనిరుద్ధ్ వచ్చేసాడు. హాయ్ డాడ్, హౌ ఆర్ యూ బబ్లు? ఐఎమ్ ఫైన్. ఎలా జరిగింది మీ ట్రిప్? దట్ వాస్ గ్రేట్. సరే, ఇక మేము బయలుదేరుతాం. థ్యాంక్ యూ ఆంటీ. శ్రమ అనుకోకుండా ఎయిర్పోర్ట్కి వెళ్ళొచ్చారు. ఇట్స్ ఆల్ రైట్. ఓకే, బాయ్. వస్తాం పవన్. అనిరుద్, ఏమిట్రా బాగా చిక్కిపోయావేంటి? అవును, ఎయిర్పోర్ట్కి రాలేదెందుకు? మా ఫ్రెండ్కి ఒంట్లో బాలేదు మమ్మీ, చూడ్డానికి వెళ్ళాను. ఫ్రెండా? ఎవరు? ఇంతకుముందు 2-3 సార్లు మన ఇంటికి వచ్చిందే, ఆ అమ్మాయే, అంకిత. ఏమైంది ఆ అమ్మాయికి? ఉన్నట్టుండి బాగా డల్గా అయిపోయింది. డిప్రెషన్లోకి వెళ్ళిపోయింది. ఏదో మదన పడుతూ దేని గురించో బాగా దిగులు పడుతున్నట్టు అనిపిస్తోంది. అడిగితే చెప్పదు. తన గురించి ఏం చేయాలో నాకు అర్థం కావటం లేదు. బాయ్. బాయ్. అంకిత, ఎవరు ఎవరు నువ్వు? ఎందుకు ఎందుకు అలా చూస్తున్నావు? నన్ను ఎందుకు ఇలా వెంటాడుతున్నావు? చెప్తాను, కానీ ముందు నువ్వు చెప్పు. ఎందుకలా భయపడుతున్నావు? ఇప్పుడు నేనేం చేశానని? ఏం కావాలి అసలు నీకు? నన్ను ఎందుకు అలా చూస్తూ ఉంటావు? ఏం కావాలి నీకు? నీతో ఒడంబడిక కుదుర్చుకోవాలి. మనసా వాచా కర్మణ నువ్వు ఒప్పుకుంటేనే అది సాధ్యపడుతుంది. అసలు ఎవరు నువ్వు? క్లారా, నీ ఆప్తమిత్రుడు అనిరుద్ నన్ను ఆ పేరు పెట్టే పిలుస్తాడు. వద్దు, దగ్గరికి రావద్దు. దగ్గరికి రాకపోతే ఎలా? ఒడంబడికి ఎలా కుదురుతుంది? ఒడంబడికేంటి? డాక్టర్, బయట పేషెంట్ చుట్టాలు ఎవరో వచ్చి కూర్చున్నారు. అతన్ని చూస్తా ఉంటున్నారు. నో ఇవాళ కుదరదని చెప్పండి. రాత్రంతా రికవరీ రూమ్లో ఉంచి అబ్జర్వేషన్లో పెట్టాలి. రేపు సాయంత్రం కలవమని చెప్పండి. అలాగే డాక్టర్. గుడ్ ఈవినింగ్ డాక్టర్. గుడ్ ఈవినింగ్ సిస్టర్. అవును, డాక్టర్ మాధూర్ వచ్చి వెళ్ళారా? ఇప్పుడే రౌండ్స్ పూర్తి చేసి వెళ్ళారు. అవును, ఆవిడేది?
ఆ పిల్ల మేమెవరం ఎంత చెప్పినా వినదు. రాజేశ్వరి గారు చెప్తే ఏ గొడవ చేయకుండా మందులేసుకుంటుంది. ఆంటీ మందులు వేసుకున్నాను కదా, ఇదొద్దు. మందులేసుకుంటే సరిపోతుందా సుభద్ర? ఇందాక నువ్వు భోజనం కూడా సరిగ్గా చేయలేదు. నీరసం రాదు? ఆంటీ రేపు మా ఆయన వస్తారా? వస్తాడనుకుంటాను. కానీ క్రితంసార్లా నువ్వు అతనితో పేచీకోరు మాటలు పెట్టుకోకూడదు. అలా చేస్తే అతను రావడం మానేస్తాడు. అతనితో హాయిగా నవ్వుతూ కబుర్లు చెప్పాలి, సరేనా? అలాగే ఆంటీ. ఏమిటమ్మా సుభద్ర? తనని ఎప్పుడు డిశ్చార్జ్ చేస్తారో కనుక్కోమంటోంది డాక్టర్ గారు సుభద్ర. ఏమిటమ్మా తొందర? మేమంతా కూడా నీ వాళ్ళమేగా, వెళ్ళొచ్చులే. క్రమం తప్పకుండా మందులు వేసుకున్నావంటే వారం రోజుల్లో డిశ్చార్జ్ చేస్తాను, సరేనా? రాజేశ్వరీదేవి గారు, మీరు వెళ్ళి రెస్ట్ తీసుకోండి. మిగతా పనులు సిస్టర్లు చూస్తారు. డాక్టర్ గారు, రాత్రి 9 గంటలు దాటాక పేషెంట్లు ఎవరు వార్డు వదిలి బయటికి వెళ్ళకూడదు కదూ? అవును. ఏం లేదు, కొత్తగా వచ్చిన వాళ్ళ కొందరికి ఈ విషయం తెలిసినట్లేదు. మరోసారి చెప్పండి. చీకటి పడ్డాక బయట ఒంటరిగా తిరగటం మంచిది కాదని చెప్పండి. అలా ఎవరు వెళ్ళరే. అయినా నైట్ డ్యూటీ సిస్టర్స్ ఇక్కడే ఉంటారు కదా. ఏం సిస్టర్, ఎవరినైనా బయటికి వెళ్ళనిస్తున్నారా? నో డాక్టర్. పేషెంట్ని పడుకోబెట్టు. ఇది అన్యాయం, ఘోరం, అక్రమం. 2.5 దశాబ్దాలుగా శక్తి వంచన లేకుండా చేస్తున్న సేవలకి ఇదేనా నాకు దొరికే ప్రతిఫలం? ఏదైతే కోరుకున్నానో అదెందుకు నాకు కాకుండా పోతోంది? ఎవరి కోసమైతే అహర్నిశలు శ్రమించాను వాళ్లే నన్నెందుకు వెలివేస్తున్నారు? నా ఆప్తులని, నా వాళ్ళని వదిలి నా వ్యూహానికి దూరంగా, శత్రువులకు బందీగా ఇంకా ఎన్నాళ్ళు నేను ఈ అగచాట్లు భరించాలి? ఎన్నాళ్ళు నేను ఈ అగచాట్లు భరించాలి? అసలు నాలో ఏం తక్కువైందని? స్తంభన, విద్వేషణ, ఉచ్చాటన, మారణ కర్మకాండలలో తిట్టనైన ఈ మార్తాండుకి లోగడ నిన్ను కించపరిచిన వాళ్ళని, నీ ప్రభంజనానికి అడ్డు నిలవ చూసిన వాళ్ళని నీ ఆలయ ప్రాంగణానికి ఈడ్చుకొని వచ్చి వారి పచ్చి నెత్తుడితో నీ పాదాలు కడిగిన ఈ మార్తాండికి ఈ శిక్షేమిటి? ఈ శిక్షేమిటి? అర్థమైంది కుంభీనస, కరకింకరా అర్థమైంది. ఇదంతా ఎవరు ఎందుకు చేయిస్తున్నారో అర్థమైంది.
నాలో బుసలుగొడుతున్న ప్రచండ శక్తులను గమనించి నీ పట్ల నాకున్న అచంచల విశ్వాసాన్ని గుర్తించి ఏనాటికైనా నేను మూర్ధాభిషిక్తుడి స్థాయికి ఎదిగి తీరుతాను అని గుర్తించి మహోజ్వలమైన నా భవిష్యత్తును గుర్తించి ఈర్ష్యతో చేయిస్తున్న వాళ్ళ పని ఇది. మూర్ఖులు ఈ మార్తాండు ఏం చెయ్యగలడో వాళ్లకు తెలియదు. శత్రువులకు బందీగా ఉంటూనే ఈ భక్తుడు ఏం సాధించగలడో వాళ్లకు తెలియదు.